హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత నా ఛానల్లో ఒక ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అది వచ్చేసి ఈ స్వింగ్ మిషన్ గురించి అనమాట. అదేంటి స్టిచ్చింగ్ మిషన్ గురించి కంప్లీట్ రివ్యూ, అన్బాక్సింగ్ అండ్ మనకి మిషన్తో పాటు ఏమేం ప్రొవైడ్ చేశాడు అనేది కూడా చూపిస్తాను. ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, ఎన్ని మోడ్స్లో ఇది వర్క్ అవుతుంది, ఎలాంటి టైప్స్ ఆఫ్ స్టిచెస్ దీంట్లో ఉన్నాయి అనేది ఫుల్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీలో ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి ఆర్ఎల్స్ మిషన్ కోసం చూస్తున్నారు అనుకున్న వాళ్ళ కోసం అయితే ఇది కంపల్సరీగా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ దీంట్లో మనకి ఏమేమి వచ్చాయి అనేది కూడా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. నేను ఈ మిషన్ని అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి. నాకు ప్రైస్ వచ్చేసి 12,000 పడింది. యాక్చువల్ ప్రైస్ 13,000 రూపీస్ అనేది బ్యాంక్ ఆఫర్లో వచ్చింది. అండ్ దీనికి మనకి ఈ మిషన్కి ఎస్పెషల్లీ మనకి 2 years వారంటీ ఇస్తారు. ఎక్స్ట్రా 1,000 రూపీస్ పే చేస్తే ఇంకొక 1 year కూడా ఎక్స్ట్రా వారంటీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి బాక్స్ వచ్చేసి చాలా సెక్యూర్గా బాగా పంపించారు. మనకి చుట్టూ కూడా థర్మాకోల్తో అయితే ప్యాక్ చేసి ఉంది లోపల బాక్స్ అనేది. మీకు ఫస్ట్ చూపించింది వచ్చేసి ఫుట్ పెడల్ అండి. ఈ మిషన్లో మనకి కంప్లీట్గా 21 టైప్స్ ఆఫ్ స్టిచెస్ అయితే ఉంటాయండి. అండ్ మనకి మెషిన్ తీసుకున్న తర్వాత హోమ్ సర్వీస్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హోమ్కి వచ్చి డెమో కూడా ఫ్రీగా ఇస్తారనమాట. వారంటీ కార్డ్, ఆన్లైన్ బిల్, ఆప్షనల్ యాక్సెసరీస్ క్యాటలాగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఏముంది అంటే ఎక్స్ట్రా ఫుడ్స్ మనం యూజ్ చేసుకొని ఎలా డిఫరెంట్ స్టైల్స్లో స్టిచ్ చేయొచ్చు, అంటే ఉంటాయి కదా పీకో, అలాంటివి ఎలా చేయొచ్చు అనేది అందులో ప్రొవైడ్ చేశాడు. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ బుక్ అనమాట. దీంట్లో ఈ వీడియోలో నేను ఏదైతే చూపిస్తున్నానో అదంతా కూడా అందులో టెక్స్ట్ రూపంలో ఉంటుంది. అండ్ అలాగే మనకి ఈ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు, థ్రెడ్ బాక్స్. ఇందులో థ్రెడ్స్ వచ్చాయి, ఒక 18 వరకు థ్రెడ్స్ వచ్చాయి. అలాగే మనకి కొన్ని యాక్సెసరీస్ అనేది ప్రొవైడ్ చేశాడు. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నీడిల్ స్టిచ్చర్ రిమూవర్ అనమాట. అది మనకి బయట కూడా దొరుకుతుందండి, 25-30 రూపీస్ అలా ఉంటుంది అంతే. ఇది మనకి స్టిచెస్ అనేవి రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది కావాలనుకుంటే మీరు బయట తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని బటన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. తర్వాత నీడిల్స్ ప్రొవైడ్ చేశారు, 3 అనమాట. ప్యాక్ ఆఫ్ 3 అనేది ఒక ప్యాకెట్ ఇచ్చారు. బాబిన్స్ వచ్చేసి మనకు ఒక 4 to 5 అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకి స్క్రూ డ్రైవర్ లాగా అనమాట, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. వాటి గురించి నేను స్పెషల్గా తర్వాత వీడియో అయితే చేస్తాను. అలాగే ఒక మెజరింగ్ టేప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి ఆ బాక్స్లో వచ్చినటువంటి యాక్సెసరీస్ అండ్ 18 కలర్స్ థ్రెడ్స్ అనమాట. అండ్ బాడీ వచ్చేసరికి బాక్స్ అయితే అంత క్వాలిటీ అయితే ఏం లేదండి, నార్మల్గానే ఉంది. అండ్ నేను 8 months బ్యాక్ కాబట్టి ఆల్రెడీ థ్రెడ్స్ కూడా మ్యాక్స్ యూస్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఈ మెషిన్ గురించి కంప్లీట్గా ఎలా యూజ్ అవుతుంది, మనం ఎలా వాడాలి అనేది చూపిస్తాను అనమాట. ఏ ఫంక్షనాలిటీ ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫుట్ పెడల్ అనమాట. ఇది మనకి 250 watts వరకు సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మనకి ఇన్వర్టర్ మీద కూడా వర్క్ అవుతుంది. దీనికి ఇలా 3 pin అయితే వస్తుందండి. దాన్ని ఇన్సర్ట్ చేసుకొని మనం పవర్లో సాకెట్ పెట్టేసినట్లయితే అది ఆన్ అవుతుందన్నమాట. మనం ఎప్పుడైతే మిషన్ రన్ చేయట్లేమో ఆ టైంలో ఆఫ్ చేసుకోవడం బెటర్. ఎస్పెషల్గా కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఎప్పుడు ఆఫ్లో ఉంచుకోండి, ఆన్ చేసే టైంలో కాకుండా. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మిషన్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేశాను, ఎలా క్లియర్ చేశాను అనేది వీడియోలో అయితే క్లియర్గా చూపించానమాట. మనకి 10 వరకు ఉంటుంది, నేనైతే మ్యాక్స్ 5లో పెట్టుకొని వాడుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సెలెక్టర్, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాంటి స్టిచ్ పడడానికి యూజ్ అవుతుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ నీడిల్ అనేది అప్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. అంటే లోపలికి ఉండి తిప్పినట్లయితే కొన్నిసార్లు నీడిల్ విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని సెలెక్టర్ ఎప్పుడు మీరు మూవ్ చేస్తున్నా కూడా నీడిల్ని ఒకసారి చెక్ చేసుకోండి. మనం సెలెక్టర్ని ఏ నెంబర్ మీద, ఏ లెటర్ మీద అయితే పెడతామో ఆ లెటర్ టైప్ ఆఫ్ స్టిచ్ అనేది మనకి క్లాత్ మీద పడిపోతుంది. అండ్ మనకి కింద రెడ్ కలర్లో కొన్ని స్టిచెస్ చూపిస్తున్నాయి కదా, అవి రావాలి అనుకుంటే కనుక లెంత్ అని ఉంది కదా, దాంట్లో మనము నెగిటివ్లో పెడితే మనకి ఆ
రెడ్ కలర్లో ఉన్నటువంటి స్టిచెస్ అయితే పడతాయి అన్నమాట. ఈ లెంత్ వచ్చేసి దేనికి అంటే స్టిచ్ లెంత్ అనమాట. మనకి ఎంత లెంత్ పడాలి అనేది దాని ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించేది వచ్చేసి నీడిల్ ఇన్సెక్టర్ అండి. దీన్ని యూస్ చేసి మనం సింపుల్గా నీడిల్లోకి థ్రెడ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. నార్మల్ మిషన్లలో ఇలా అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనమాట ఈ మిషన్లో. పాత మిషన్స్లో ఇదైతే లేదనమాట. చాలా ఈజీగా మనం నీడిల్ అయితే ఎక్కించుకోవచ్చు. ఈవెన్ ఐస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకొని నీడిల్ అయితే పెట్టేయచ్చు. అండ్ ఈ స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసుకొని మనం నీడిల్ అనేది చేంజ్ చేసుకోవడానికి, అలాగే చిన్న చిన్న రిపేర్స్ ఏవైనా వచ్చినప్పుడు మీకు కింద కనబడుతుంది కదా ఒక స్టీల్ ఫ్రేము, దాని మీద స్క్రూస్ ఉన్నాయి చూడండి, అవి కూడా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను నీడిల్ చేంజ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఆ బ్లాక్ కలర్ది మనం ఆ స్క్రూ డ్రైవర్తో తిప్పితే కింద ఉన్నటువంటి నీడిల్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట. దాన్ని కిందికి డ్రాగ్ చేసి మనం కొత్త నీడిల్ని కరెక్ట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి హోల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి ఒక స్క్రూ కనిపిస్తుంది. దాన్ని కూడా ఓపెన్ చేసి మనం ఆయిలింగ్ చేసే టైంలో ఓపెన్ చేసుకుంటాము. ఆయిలింగ్ చేయాలి అనమాట. మిషన్కి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనం ఆయిల్ అనేది కంపల్సరీ చేయాలి. లేదంటే లోపల పార్ట్స్ అన్నీ కూడా హార్డ్ అయిపోయి సౌండ్ అనేది వస్తుంది అండ్ రిపేర్లు కూడా ఎక్కువగా వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ నేను చూపించేది ఏంటి అంటే ఫుట్ పెడల్ అనేది ఏదైతే ఉందో మనకి కింద కనిపించేటువంటి ఫుట్ ఉంది కదా, దాన్ని అప్ చేయడానికి యూజ్ చేసేటువంటి పెడల్ అనమాట. దాన్ని అప్ చేస్తే ఈ కింద ఉన్నటువంటి ఫుట్ పైకి వెళ్తుంది, డౌన్ చేస్తే కిందికి వచ్చేస్తుంది అనమాట. మనం ఫుట్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇప్పుడు పెన్ పెట్టి చూపిస్తాను కదా కర్వ్, దాన్ని ఒక్కసారి మనం అప్ చేస్తే ఫుట్ అనేది కింద పడిపోతుంది. అలాగే ఇందాక చూపించినటువంటి ఫుట్ పెడల్ని ఏదైతే డౌన్ చేస్తే ఫుట్ అనేది చేంజ్ చేసుకునే టైంలో దాన్ని డౌన్ చేస్తే ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఫుట్ గురించి. నెక్స్ట్ ఈ ఫుడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయండి. మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అంటే మనం డిఫరెంట్గా స్టిచ్ చేయాలి, గ్యాదరింగ్ ఫుడ్ అలా చాలా ఉంటాయి. నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి సీజర్ అనమాట. ఇది ఇన్బిల్ట్గా ఉంటుంది, మనకు అంతగా కనిపించదు. సో నేను క్లియర్గా చూపిస్తున్నాను. అది వచ్చేసి సీజర్. మనం క్లాత్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్గా సీజర్ కట్ చేసి ఎలా కట్ చేస్తామో దానిలాగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి రివర్స్ బటన్ అనమాట. మనం స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు రివర్స్ అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళాలి కదా, అలాంటప్పుడు దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి స్టిచ్ అనేది బ్యాక్ సైడ్కి రివర్స్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అది యాక్చువల్గా మనకి ఆన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, లైట్ అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కింద బాబిన్ అనేది పెట్టుకోవడానికి ఉండే ప్లేస్ అనమాట. బాబిన్ మనకి పైన ఒకటి పెట్టుకోవాలి థ్రెడ్, అలాగే బాబిన్లోంచి థ్రెడ్ కూడా రావాలి కదా, అదనమాట. మనకి టాప్ అనేది ఓపెన్ చేస్తే లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. మనం దాన్ని జస్ట్ లిఫ్ట్ అప్ చేస్తే అది ఈజీగా మూవ్ అయి వస్తుంది అనమాట. తర్వాత మీకు కింద నేను చూపించే పార్ట్ అంతా కూడా మ్యాక్సిమం మనకి స్టిచ్చింగ్ చేసే టైంలో థ్రెడ్ అనేది ఎక్కువగా స్ట్రక్ అయిపోతూ ఉంటుందన్నమాట ఆ ఏరియాలో. అండ్ ఆల్సో మనం కుట్టిన క్లాత్ డస్ట్ అదంతా కూడా పైన పార్ట్లో బాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. దాన్ని వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఆర్ఎల్స్ మనం ఒక డ్రెస్ కుట్టిన తర్వాత అయినా సరే ఓపెన్ చేసి దాన్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేసి, మధ్యలో కనిపిస్తుంది కదా ఆ పార్ట్లో థ్రెడ్ అనేది ఎక్కువగా స్ట్రక్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా ఓపెన్ చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఆ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, వాటిని జస్ట్ సైడ్కి జరిపేస్తే వచ్చేస్తాయి అనమాట. మధ్యలో కనిపిస్తుంది కదా ఒక స్ట్రైట్గా ఉన్నటువంటి రౌండ్ది, దాన్ని పట్టుకొని మనం బయటికి లాగేస్తే అక్కడ ఉన్న పార్ట్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ అలా పట్టేసుకొని దాన్ని బయటికి లాగేసేయండి. సో మనకి 2 పార్ట్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి. ఆ రౌండ్లో మనకి హాఫ్ మూన్లా కనిపిస్తుంది కదా, ఆ హాఫ్ మూన్కి ఇంకొక హాఫ్ మూన్ అనేది మనం తీసిన బయట పార్ట్లో ఉంది. అవి రెండు జాయిన్ చేస్తే మనకి ఫుల్ సర్కిల్ లాగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనకి ఇంకొక పార్ట్ ఉంటుంది, దాన్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి ఈ సైడ్లో ఇచ్చినటువంటి క్లిప్స్ అనేవి మళ్ళీ మనం ఎక్కడి నుంచి తీసామో అక్కడికి లైక్ ప్లేస్ చేసేస్తే వాటిని జరిపేస్తే అది అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ మీరు పెట్టేప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి కరెక్ట్గా పెట్టారా లేదా అనేది. మీరు కరెక్ట్గా పెట్టకుండా మిషన్ అనేది రన్ చేస్తే నీడిల్ అనేది స్ట్రక్ అయిపోయి మధ్యలోనే బ్రేక్ అయిపోతుందండి. అండ్ మిషన్ అసలు మూవ్ అవ్వదు, చాలా కష్టమైపోతుంది. ఫస్ట్ డేనే నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది. సో నేను ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకొని మిషన్ని రన్ చేయండి, ఓకేనా? లేదు అంటే నీడిల్ అయితే బ్రేక్ అయిపోతుంది అండ్ ఆ పార్ట్స్ అన్నీ కూడా లూజ్ అయిపోతాయి అన్నమాట.
అండ్ నేను హాఫ్ మూన్ అండ్ ఇంకొక హాఫ్ సర్కిల్ని కూడా లోపల ఇన్సర్ట్ చేశాను కదా. ఇది వచ్చేసి మనం లోపలికి కింద మనకి చిన్న ఒక బటన్లా కనబడుతుంది, దాన్ని హోల్లోకి పెట్టేసి మొత్తం గట్టిగా ఫిక్స్ చేసిన తర్వాత ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి క్లిప్స్ని మళ్ళీ వైట్ కలర్లో ఉన్నాయి కదా డాట్స్ లాగా, వాటి మీదకి ప్లేస్ చేసేసి టైట్గా ఫిక్స్ అయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత మిషన్ అనేది రన్ చేసుకోండి. మనం బాబిన్లోకి థ్రెడ్ అనేది లోడ్ చేసుకున్న తర్వాత బాబిన్ హోల్డర్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను పట్టుకుందాన్ని బాబిన్ హోల్డర్ అంటారనమాట. సో దాంట్లోకి పెట్టేసుకుని ఈ మనకి పైన ఒక చిన్న నేను పెన్తో చూపిస్తున్నాను కదా డాట్ లాగా, దాంట్లోకి ఇప్పుడు మన బాబిన్ హోల్డర్లోకి ఒక పిన్ లాగా ఉంటుందన్నమాట. వాటి రెండింటిని ప్రాపర్గా హోల్డ్ చేసి పెట్టేసి ఇన్సర్ట్ చేయండి. సో బాబిన్ అనేది ఇంకా ఎక్కడికి వెళ్ళదన్నమాట. సో నేను ఇప్పుడు పెడుతున్నాను కదా అలాగా. సో టైట్ అయిపోయిందనమాట. ఇంకా స్టిచ్ చేసుకున్నా కూడా మనకి ప్రాపర్గా వచ్చేసింది. దెన్ దాన్ని క్లోజ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి అక్కడ టేబుల్ లాగా కంప్లీట్ టేబుల్ లాగా లేదు కదా, మనకి ఇలా ఫ్రీగా రిమూవ్ చేసుకోవడానికి ఇలా టేబుల్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం లైక్ ఫ్రీ మూమెంట్లో స్టిచ్ చేసుకోవాలి, సర్క్యులర్ మోషన్లో ఉన్న డ్రెస్సెస్ కంప్లీట్ స్ట్రైట్ కుట్ అనుకున్నప్పుడు దీన్ని తీసుకొని కుట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది. లేదు అనుకుంటే మనం ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి టేబుల్ ఉంది కదా, దాన్ని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. దాంట్లో మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది. ఏ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నామో దాన్ని రిలేటెడ్ బాబిన్స్, థ్రెడ్స్ లోడ్ చేసినవి కానీ మన థ్రెడ్స్ కానీ నీడిల్స్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి మెషిన్కి మంచిగా హ్యాండిల్ కూడా ఇచ్చాడు, మనం ఎక్కడికంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బాబిన్ థ్రెడ్డింగ్ చూపిస్తాను. మెషిన్ని యూజ్ చేసుకొని మనం బాబిన్లోకి థ్రెడ్ ఎలాగా లోడ్ చేయాలి అనేది నేనైతే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇలా ప్లాస్టిక్ బాబిన్స్ అనేవి ప్రొవైడ్ చేశాడనమాట అలాంగ్ విత్ మెషిన్ యాక్సెసరీస్లో. మనకి పైన ఒక హోలు కింద ఒక హోలు ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే థ్రెడ్ అనేది పైన హోల్లోనే పెట్టండి. పైన హోల్లో పెట్టి మీరు కింది సైడ్ పెట్టారనుకోండి, అదేమవుతుంది అంటే మనం లోడ్ చేసేటప్పుడు థ్రెడ్ అంతా కూడా నేను ఏదైతే స్టీల్ రాడ్ చూపిస్తున్నానో దానికి లోడ్ అయిపోతుంది అనమాట. అలా ఎప్పుడు చేయకండి. పైన సైడ్ ఉన్నటువంటి హోల్లోకి థ్రెడ్ పెట్టి దాన్ని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, పైన సైడ్ ఉన్న హోల్కి మాత్రమే ఉంది. దాన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత మనం బాబిన్ అనేది పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ సైడ్లో ఒక వీల్ ఉంది కదా, ఆ వీల్ని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తే ఏంటి అంటే మనకి ఈజీగా థ్రెడ్ అనేది లోడ్ అయిపోతుంది. అండ్ కాస్త లోడ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రాగా ఉంచుకున్నటువంటి థ్రెడ్ని కూడా కట్ చేయండి. ఫుల్గా లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మిషన్ అనేది లోడింగ్ అనేది ఆపేస్తుంది అనమాట. పక్కన ఉన్నటువంటి వైట్ది మీకు చూపిస్తున్నాను చూడండి, అలా స్టాప్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఫుల్ బాబిన్ అనేది లోడ్ చేసేసాను అనమాట. బాబిన్లోకి థ్రెడ్ లోడ్ చేసుకున్న తర్వాత పక్కనున్న వీల్ అనేది లోపలికి నెట్టేసేయండి. ఎందుకు ఇది ఓపెన్ చేయాలి అంటున్నానంటే, మనం బాబిన్లోకి థ్రెడ్ లోడ్ చేస్తున్న టైంలో లోపల మన నీడిల్ ఉన్న ప్లేస్ ఏరియా ఉంది కదా, ఆ పార్ట్ అంతా వర్క్ అవ్వదనమాట. సో సౌండ్ అనేది రాకుండా సింపుల్గా అండ్ ఈజీగా లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి నీడిల్కి థ్రెడ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూపిస్తున్నాను అనమాట. మనకి నార్మల్ పైన థ్రెడ్ హోల్డ్ చేసుకోవడానికి స్టీల్ రాడ్స్ ఇచ్చాడు. అవి వచ్చేసి మెటల్ వండి. ఈ బాడీ మొత్తం మనకి పైన కనిపించేది ఫైబర్ అయినా కూడా లోపల బాడీ మొత్తం కూడా మెటల్ అనమాట. సో దానివల్ల మనకి ఎక్కువ ఇయర్స్ ఇది పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ చాలా ఈజీగా మనమైతే థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నీడిల్ ఇన్సెక్టర్ అనేది ఇచ్చాడు కదా, దాన్ని యూజ్ చేసుకొని నేనైతే థ్రెడ్ అనేది లోపలికి పెట్టేస్తున్నాను. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు, అంతే. జస్ట్ మనం దాన్ని పైకి అప్ చేసుకుంటే థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. దానిలోంచి వచ్చినటువంటి థ్రెడ్ని బయటకు తీసుకొని మనకి కిందికి నెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం బాబిన్లోకి థ్రెడ్ అనేది లోడ్ చేసాం కదా, దాన్ని బాబిన్ హోల్డర్లోకి పెట్టేసి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ అలాంగ్ విత్ దిస్ మెషిన్ మనకి లైట్ కూడా ప్రొవైడ్ చేశాడండి. ఆ లైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అక్కడే ఫోకస్ అనేది పడుతుందన్నమాట. అండ్ థ్రెడ్ అనేది బాబిన్ హోల్డర్లోకి అలా కరెక్ట్గా పెట్టేసుకోండి, లేదు అంటే లూజ్ కుట్ వచ్చేస్తుంది అనమాట. మనం స్టిచ్ చేసే టైంలో చాలా లూజ్గా పడుతుంది స్టిచ్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ కింది వైపు వచ్చేసి చాలా థ్రెడ్ అనేది ఎక్కువగా అయిపోతుంది. నేను ఇక్కడ ఒక సింపుల్ స్ట్రైట్ స్టిచ్ అనేది చూపిస్తున్నాను. నేను ఇప్పుడు సెలెక్టర్లో ఏ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ లెంత్ వచ్చేసి ఫస్ట్ టైం అయితే 2 లెంత్ పెట్టుకున్నాను. అండ్ స్పీడ్ వచ్చేసి 5 పెట్టుకున్నాను. అండ్ అది ఎలా సెలెక్ట్ చేశాను
ఎలా స్టిచ్ పడుతుంది అనేది మీకైతే ఇప్పుడు చూపించేస్తాను. అండ్ మనం 2 పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే కొద్దిగా క్లాత్ అనేది దగ్గరగా వచ్చేస్తుందనమాట. మీరు ఎప్పుడైనా సరే ఒక చిన్న టిప్ ఇది, ఎప్పుడైనా సరే డ్రెస్ స్టిచ్ చేస్తున్నప్పుడు లెంత్ అనేది 3లో ఉంచుకుని స్టిచ్ చేయండి. డ్రెస్ అంతా ఫిట్టింగ్ అదంతా కరెక్ట్గా అయిపోయింది అనుకున్నప్పుడు లెంత్ 2కి మూవ్ చేసుకొని మనం ఫిట్టింగ్ సైజు స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. అండ్ 3లో 2లో కుట్టినప్పుడు ఎలా ఉన్నది ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను రివర్స్లో స్టిచ్ చేస్తున్నాను. ఆ రివర్స్ బటన్ అనేది మనం జస్ట్ ప్రెస్ చేసుకొని పట్టుకొని ఫుట్ పెడల్ అనేది ప్రెస్ చేస్తే మనకి స్టిచ్ అనేది రివర్స్లో వెళ్ళిపోతుంది అనమాట, ఇలా సింపుల్గా. అండ్ నేను పక్కన ఉన్నటువంటి సీజర్తో కట్ చేసి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.